హలో అండి. ఈనాడు ఆదివారము 28 జనవరి 2024లోని సుడోకు అండి. ఫస్ట్ టైమ్ నా వీడియో చూసిన వాళ్ళ కోసం సుడోకు ఎలా ఫిల్ చేయాలో చెప్తున్నాను. ఇలా అడ్డంగా 9 బాక్సెస్ ఉంటాయి. వీటిని రోస్ అంటాము. అండ్ ఇలా నిలువుగా ఉండే బాక్సెస్‌ని కాలమ్స్ అంటాము. అండ్ ఇలా డార్క్ లైన్ చేసి ఉన్నాయి కదా! వీటిని గ్రిడ్స్ అంటాము. అండ్ ప్రతి రోలోను అండ్ ఎవ్రీ కాలమ్‌లోను అండ్ ఈ గ్రిడ్‌లోను మళ్ళీ 9 ఇలా స్మాల్ స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి. వీటిల్లో మనము 1-9 వరకు సేమ్ నెంబర్ రిపీట్ కాకుండా ఫిల్ చేయాలి. సో, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అనే రూల్ ఏమీ ఉండదు. మనం ఒకసారి పజిల్‌ని చూసినట్లయితే మనకు 1-2 నంబర్స్ ఎక్కువగా రిపీట్ అయిన టైమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో, ఆ నెంబర్‌ని మనం రాని ప్లేసెస్‌లో ఫిల్ చేయడానికి ట్రై చేయొచ్చు. లేదు అంటే చూడండి, ఇలా తక్కువ ఎంప్టీ బాక్సెస్ ఉన్న రోస్ కానీ, కాలమ్స్ కానీ లేదంటే గ్రిడ్స్‌లో కానీ ఆ ఎంప్టీ బాక్సెస్‌ని ఫిల్ చేయడానికి ట్రై చేయొచ్చు. లేదు అంటే ఇలా మనం అడ్డంగా చూసినట్లయితే ఇలా 3 గ్రిడ్స్ ఉంటాయి. అండ్ సేమ్ నిలువుగా కూడా 3 గ్రిడ్స్ ఉంటాయి. సో, అడ్డంగా ఒక 2 గ్రిడ్స్‌లో వచ్చి ఒక నంబర్ థర్డ్ గ్రిడ్‌లో రాలేదనుకోండి. సో, అది ఫిల్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఈ గ్రిడ్‌కి రిలేటెడ్‌గా ఉన్న ఈ నిలువు గ్రిడ్స్‌లో కూడా ఆ సేమ్ నంబర్ వచ్చిందనుకోండి, మనకి ఈజీ అవుతుంది ఫిల్ చేయడానికి. సో, ఈ టిప్స్ ఫాలో అవుతూ సుడోకు ఫిల్ చేయడానికి ట్రై చేయండి. మనం ఇప్పుడు ఈ పజిల్‌ని చూసినట్లయితే చూడండి, ఈ కాలమ్‌లో ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. సో, రాని నెంబర్ చూసుకుంటే మనకు 1 రాలేదు. చూడండి 2, 3, 4 వచ్చేసింది. 5 రాలేదు. 6, 7, 8, 9. సో, 1 అండ్ 5 నంబర్స్ రాలేదు. ఓకే. సో, ఈ ఎంప్టీ బాక్స్ ఉంది కదా! దీనికి రిలేటెడ్‌గా చూద్దాం. ఈ రోలో అయితే మనకు 1, 5 నంబర్స్ లేవు. అండ్ ఈ గ్రిడ్‌లో కూడా 1 అండ్ 5 నంబర్స్ అయితే లేవు. అండ్ ఇప్పుడు ఈ ఎంప్టీ బాక్స్ చూద్దాం. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి గ్రిడ్‌లో 1 ఉంది. చూడండి, ఈ రోలో కూడా 1 ఉంది. సో, 1 అనే నెంబర్ ఈ బాక్స్‌లో మళ్ళీ రిపీట్ కాదు. సో, 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 1 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 5 కదా! 5 ఇక్కడ రాస్తున్నాను. అంటే ఇప్పుడు చూడు, ఈ గ్రిడ్‌లో 4 ఉంది. అండ్ ఈ గ్రిడ్‌లో కూడా 4 ఉంది. సో, ఈ గ్రిడ్‌లో 4 లేదు కదా! అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో కూడా 4 ఉంది. సో, 4 ఈ గ్రిడ్‌లో ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో కూడా ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోనూ 4 రాదు. సో, ఈ 2 బాక్సెస్ చూద్దాం. ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 4 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో కూడా 4 లేదు కదా! చూద్దాం. ఈ రోలో వచ్చింది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు. అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. సో, 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 4 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ చూద్దాం. ఈ గ్రిడ్‌లో ఓన్లీ 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5 వచ్చేసింది. 6, 7, 8 రాలేదు. 9 వచ్చేసింది. సో, 6, 7, 8 నంబర్స్ రాలేదు. ఓకే. సో, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలమ్‌లో 6 ఉంది. అండ్ ఈ రోలో కూడా 6 ఉంది. సో, 6 అయితే రాదు. అంటే 7 అండ్ 8 2 నంబర్స్ రావడానికి ఆప్షన్ ఉంది మనకిక్కడ. ఓకే. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుందాం. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 8 ఉంది. సో, ఈ రోలో 8 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ 8 రాదు. సో, 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 8 ఇక్కడ రాస్తున్నాను. లేదంటే చూడండి, మనకి ఈ కాలమ్‌లో 7 ఉంది. అండ్ ఈ రోలో 8 ఉంది. సో, ఈ బాక్స్‌లో 7 అండ్ 8 2 నంబర్స్ రావు. అంటే మనకు రావాల్సిన 3 నంబర్స్ 6, 7, 8లో 7, 8 నంబర్స్ రావు. అంటే రావడానికి ఆప్షన్ ఉన్నదేంటి? ఓన్లీ 6. సో, లేదు కన్‌ఫ్యూజింగ్‌గా ఉందంటే చూడండి, 8 ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. సో, 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 8 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా 6 అండ్ 7 నంబర్స్ కదా! సో, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలమ్‌లో 7 ఉంది. సో, 7 ఇక్కడ రాదు. 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 7 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 6 కదా! సో, 6 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో చూడండి, ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5 రాలేదు చూడండి. 6, 7, 8, 9. సో, 5 రాలేదు. ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. సో, 5 ఇక్కడ రాసేస్తున్నాను. ఈ గ్రిడ్ చూద్దాం. ఓన్లీ 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! ఇందులో 1 రాలేదు కదా! సో, 1 తీసుకుంటే మనకు ఈ రోలో 1 ఉంది. సో, 1 ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. సో, 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 1 ఇక్కడ రాస్తున్నాను. 2 వచ్చేసింది. 3 రాలేదు. 4 వచ్చేసింది. 5 రాలేదు. 6, 7, 8, 9 వచ్చేసాయి. సో, 3 అండ్ 5 నంబర్స్ రాలేదు. ఓకే. ఈ ఎంప్టీ బాక్స్ చూద్దాం. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో అయితే 3 అండ్ 5 లేదు. అండ్ ఈ కాలమ్‌లో కూడా 3, 5 లేవు. అండ్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలమ్‌లో 5 ఉంది. సో, 5 ఇక్కడ రాదు. 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 5 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 3. సో, 3 ఇక్కడ రాస్తున్నాను.
అండ్ ఇప్పుడు ఈ రో చూద్దాం. ఈ రో తీసుకుంటే ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 4 5 6 7 రాలేదు, 8 వచ్చేసింది, 9 రాలేదు. సో 7 అండ్ 9 నెంబర్స్ రాలేదు. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి కాలంలో 7 ఉంది కదా, సో 7 ఇక్కడ రాదు. 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 7 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 9 కదా, సో 9 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఈ గ్రిడ్ చూద్దాం. ఈ గ్రిడ్ తీసుకుంటే మనకు ఓన్లీ 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 4 5 రాలేదు, 6 7 వచ్చేసింది, 8 9 నెంబర్స్ రాలేదు. ఓకే, 5 8 9 నెంబర్స్ రాలేదు. ఈ బాక్స్ తీసుకుంటే మనకి కాలంలో కానీ ఈ రోలో కానీ 5 8 9 నెంబర్స్ లేవు. అండ్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుందాం. ఈ కాలంలో 9 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ 9 రాదు. సో 9 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 9 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా ఈ గ్రిడ్లో మనకు 5 8 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ రోస్లో కానీ మన కాలమ్స్లో కానీ 5 8 నెంబర్స్ అయితే లేవు. సో 5 8 పెయిర్ని నేను ఈ 2 బాక్సెస్లో పెయిర్ లాగా రాసేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఈ పెయిర్ రాసుకోవడం వల్ల ఈ కాలంలో వేరే ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా, అది ఫిల్ అవ్వడానికి యూస్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ కాలం వైజ్ తీసుకుంటే మనకు 1 రాలేదు, అండ్ 2 ఇక్కడ వచ్చేసింది, 3 రాలేదు, 4 వచ్చేసింది. సో 5 అనేది ఈ 2 బాక్సెస్లో ఫిల్ అయిపోతుంది. అండ్ 6 వచ్చేసింది, 7 రాలేదు, అండ్ 8 కూడా ఈ బాక్సెస్లో ఫిల్ అయిపోతుంది, అండ్ 9 వచ్చేసింది. సో మనకు 1 3 7 నెంబర్స్ రాలేదు. ఓకే, సో ఇప్పుడు ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ గ్రిడ్లో 7 ఉంది. సో 7 అనే నెంబర్ ఈ 2 బాక్సెస్లోనూ రాదు. సో 7 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 7 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా 1 and 3 నెంబర్స్ మిగిలిపోయినాయి. ఓకే, 1 3 నెంబర్స్ చూసుకుంటే మనకి ఈ గ్రిడ్లో కానీ ఈ రోస్లో కానీ 1 3 నెంబర్స్ అయితే లేవు. సో 1 and 3 పెయిర్ని కూడా నేను ఈ గ్రిడ్లో ఈ ఎంప్టీ బాక్సెస్లో రాసేసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ 2 బాక్సెస్లో మనకు ఈ 1 3 నెంబర్స్ మాత్రమే ఫిల్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఈ గ్రిడ్ తీసుకుంటే మనకు 1 అనే నెంబర్ ఈ బాక్సెస్లో ఫిల్ అయిపోతుంది, 2 వచ్చేసింది, 3 కూడా ఇక్కడ ఫిల్ అయిపోతుంది, 4 వచ్చేసింది, 5 రాలేదు, 6 7 వచ్చేసింది, 8 రాలేదు, 9 వచ్చేసింది. ఓకే, 5 8 నెంబర్ 5 and 8 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకు ఈ రోలో కానీ ఈ కాలంలో కానీ 5 8 నెంబర్స్ లేవు, అండ్ ఈ బాక్స్కి కూడా మనకు రిలేటెడ్గా 5 8 నెంబర్ 8 నెంబర్స్ అయితే లేవు. సో 5 8 పేర్ని కూడా నేను ఈ 2 బాక్సెస్లో రాసేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ గ్రేడ్ చూద్దాం. ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 రాలేదు, 4 5 6 7 8 9. సో 2 and 3 నెంబర్స్ రాలేదు. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 2 ఉంది, సో 2 ఇక్కడ రాదు. 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 2 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 3, సో 3 ఇక్కడ రాసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో చూద్దాం. ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 రాలేదు, 2 3 4 5 6 7 6 వచ్చేసింది, 7 రాలేదు, 8 9 వచ్చేసాయి. సో 1 and 7 నెంబర్స్ రాలేదు. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి గ్రిడ్లో కానీ ఈ కాలంలో కానీ 1 7 నెంబర్స్ లేవు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే మనకి కాలంలో 7 ఉంది, సో 7 ఇక్కడ రాదు. 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 7 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 1 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ చూద్దాం. మన గ్రిడ్ వైజ్ తీసుకున్నా లేదంటే ఈ రో వైజ్ తీసుకున్నా కూడా ఓన్లీ 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. నేను గ్రిడ్ చూస్తున్నాను. 1 2 3 రాలేదు, 4 5 వచ్చేసింది, 6 రాలేదు, 7 వచ్చేసింది, 8 రాలేదు, అండ్ 9 వచ్చేసింది. సో 3 6 8 9 3 6 and 8 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుందాం. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకు ఇక్కడ 6 ఉంది అండ్ ఇక్కడ 8 ఉంది. సో మనకున్న 3 నెంబర్స్ 3 6 8లో ఈ ఎంప్టీ బాక్స్లో దీనికి రిలేటెడ్గా 6 8 అయితే రావు. సో రావడానికి ఆప్షన్ ఉన్నది ఏంటిది, ఓన్లీ 3. లేదు అంటే చూడండి, ఈ కాలంలో 8 ఉంది అండ్ ఈ కాలంలో కూడా 8 ఉంది కాబట్టి 8 ఇక్కడ రాదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 8 ఇక్కడ ఫిల్ చేసుకొని చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, ఇంకా 3 రాసేసాం కదా, 6 and 8 నెంబర్స్. సో ఈ కాలంలో 8 ఉంది, సో 8 ఇక్కడ రాదు, ఇక్కడ మాత్రం 8 రావడానికి ఆప్షన్ ఉంది, అండ్ 8 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 6 ఇక్కడ రాసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలం చూడండి, ఈ కాలం తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాని నెంబర్ వచ్చేసి 1. చూడండి, 2 3 4 5 6 7 8 9. సో 1 రాలేదు, సో 1 ఇక్కడ రాసేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ 1 రాసాం కదా. సో దీనికి రిలేటెడ్గా ఈ రోలో మనం 1 3 పేరు రాసేసుకున్నాం, అంటే 1 కానీ 3 కానీ రావాలి. సో మనకి ఈ రోలో ఆల్రెడీ 1 వచ్చేసింది కదా. సో మనకి ఈ 1 3 పేర్లో 1 రాదు కాబట్టి రావడానికి ఆప్షన్ ఉన్నది ఏంటిది, ఓన్లీ 3. బట్
ఇప్పుడు ఇక్కడ 3 రాసాం కదా, ఇక్కడ 1 3 పేర్లో 3 ఆల్రెడీ వచ్చేసింది కదా, ఇప్పుడు రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 1. ఈరో చూద్దాం. ఈరో తీసుకుంటే 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా, రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 రాలేదు, 4 వచ్చేసింది, 5 వచ్చేసింది, 6 రాలేదు, 7 8 9 వచ్చేసాయి. 2 3 6 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుందాం. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి కాలంలో 6 ఉంది అండ్ ఈ గ్రిడ్లో 3 ఉంది. సో 2 3 6 నెంబర్స్లో ఈ ఎంప్టీ బాక్స్లో మనకు 3 రాదు అండ్ 6 రాదు. అంటే రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 2. సో 2 ఇక్కడ రాస్తున్నాను అండ్ ఇంకా 3 అండ్ 6 నెంబర్స్. ఓకే, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుందాం. ఈ కాలంలో 6 ఉంది కదా, సో 6 ఇక్కడ రాదు. 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 6 ఇక్కడ రాస్తున్నాను అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 3 కదా, సో 3 ఇక్కడ రాసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలం చూడండి, ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు చూడండి, 3 4 5 6 7 8 9. సో 2 రాలేదు కదా, 2 ఇక్కడ రాస్తున్నాను. ఈ గ్రిడ్ చూద్దాం. ఈ గ్రిడ్ తీసుకుంటే ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా, లేదు చూడండి ఈ కాలం వైజ్ తీసుకున్నా కూడా 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ గ్రిడ్ వైజ్ తీసుకుంటే రాని నెంబర్ చూద్దాం. 1 2 3 4 5 రాలేదు, 6 వచ్చేసింది, 7 రాలేదు, 8 9. ఓకే, సో 5 అండ్ 7 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 7 ఉంది. సో 7 ఇక్కడ రాదు, 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 7 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ వచ్చేసి 5 ఇక్కడ రాసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రోలో మనం 5 రాసేసాం కదా, ఇక్కడ 5 8 పేరు రాసేసుకున్నాం. అంటే 5 కానీ 8 కానీ నంబర్ వస్తుంది. సో మనం ఈ రోలో ఆల్రెడీ 5 వచ్చేసింది కాబట్టి 5 ఇక్కడ రాదు కదా, అంటే రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 8. సో 8 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇక్కడ 5 8 పేరు రాసేసుకున్నాం కదా, 8 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 5. ఈరోజు చూద్దాం. ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా, రాని నెంబర్ చూద్దాం. 1 రాలేదు, 2 3 4 5 6 7 8 రాలేదు, 9 వచ్చేసింది. ఓకే, సో 1 and 8 9 1 and 8 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి కాలంలో 1 ఉంది. సో 1 ఇక్కడ రాదు, 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 8 ఇక్కడ రాసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ చూద్దాం. లేదంటే రో వైజ్ తీసుకుంటే కూడా ఓన్లీ 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 4 రాలేదు, 5 వచ్చేసింది, 6 రాలేదు, 7 8 వచ్చేసాయి, 9 రాలేదు. ఓకే, 4 6 9 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 6 and 9 నెంబర్స్ ఉన్నాయి. సో 6 రాదు, 9 రాదు, అంటే రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 4. సో 4 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా 6 and 9 నెంబర్స్. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో 6 ఉంది. సో 6 ఇక్కడ రాదు, 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 6 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 9 ఇక్కడ రాస్తున్నాను. ఈ కాలం చూద్దాం. ఈ కాలం తీసుకుంటే ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 రాలేదు, 4 5 6 7 8 9. ఓకే, 2 and 3 నెంబర్స్ రాలేదు. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుందాం. మనకి ఈ రోలో 2 ఉంది. సో 2 ఇక్కడ రాదు, 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 2 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 3 ఇక్కడ రాసేస్తున్నాను. ఇప్పుడు ఈ కాలం చూద్దాం. ఈ కాలం తీసుకుంటే ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 4 5 రాలేదు, 6 వచ్చేసింది, 7 రాలేదు, 8 9 వచ్చేసాయి. సో 5 7 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 7 ఉంది. సో 7 ఇక్కడ రాదు, 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 7 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 5 ఇక్కడ రాసేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఈ రోలో 5 ఫిల్ అయిపోయింది కదా, మనం ఇక్కడ 5 8 పేరు రాసేసుకున్నాం కదా. సో 5 మళ్ళీ రిపీట్ కాదు కాబట్టి ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 8. అండ్ ఇక్కడ మళ్ళీ 5 8 పేరు ఉంది కదా, ఆల్రెడీ 8 వచ్చేసింది కాబట్టి ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 5. అండ్ ఇప్పుడు చూడండి, ఈ రోస్ వైజ్ తీసుకుంటే ఓన్లీ 1 1 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. చూసి ఫిల్ చేసేయండి. 1 వచ్చేసింది, 2 వచ్చేసింది, 3 వచ్చేసింది, 4 రాలేదు, 5 6 7 8 9. సో 4 రాలేదు కదా, 4 ఇక్కడ రాసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైజ్ తీసుకున్నా, కాలం వైజ్ తీసుకున్నా, రో వైజ్ తీసుకున్నా కూడా ఓన్లీ 1 ఎంప్టీ బాక్సే ఉంటుంది. రాని నెంబర్ వచ్చేసి 8. సో 8 ఇక్కడ రాసేస్తున్నాను. సో ఇవండి ఈనాడు సండే బుక్ ఆన్సర్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.